ఈ వర్గీకరణ విషయం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఎస్సీలంతా అంటే ఈ వర్గీకరణ జరుగుతుందని స్వీట్లు పంచుకోవాల్సిన సమయమే అంటారా ఇది? అయితే 2004లో సుప్రీంకోర్టు 5 సభ్యులు ఉన్నటువంటి బెంచ్ వర్గీకరణను కొట్టేసి 2004 1999 నుంచి అమలవుతున్నటువంటి వర్గీకరణ చట్టాన్ని కొట్టేసిన తర్వాత పంజాబ్ కు సంబంధించిన ప్రభుత్వం దాని మీద కేసు వేసి సుప్రీంకోర్టులో కొట్లాడుతూ దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం మందకృష్ణ గారు ఆ కేసు వేసి దాని మీద కొట్లాడుతూ ఉన్నారు. ఇటీవలి కాలంలో 5 బెంచ్ దాన్ని సమీక్షించినప్పుడు 2004 ఇచ్చినటువంటి తీర్పు తప్పు అని 5 సభ్యులు ఉన్నటువంటి బెంచ్ అభిప్రాయపడింది. ఆనాడు సరిగ్గా కేసు పూర్వపరాలను పరిశీలించకుండా ఏకపక్షంగా తీర్పిచ్చారు. ఈ తీర్పు సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉంది అని చెప్పి తీర్పిచ్చారు. అయితే ఆ తీర్పును తప్పన్నది 5గురమే, ఆ తీర్పు ఆనాడు ఒప్పన్నది కూడా 5గురే. అందుకోసం ఫుల్ బెంచ్ దీన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేశారు 7 మంది సభ్యులు. ఈ 7 మంది సభ్యులతో ఉన్న బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఇవాళ మన ముందుకు